షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుని కృప, సంతోషము, సమాధానము ఈ దినమంతా మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. ఈ మాట ఎవరితో చెప్పని ఆలోచిస్తే కనుక 21వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లాంటిని, మీ దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులారా చూచితివి గదా. నీవు వెలుచున్న రాజ్యములన్నిటినీ యెహోవా అలాగుననే చేయును. మోషే యెహోషువతో చెబుతున్న మాటలు, మోషే యెహోషువను నాయకుడిగా బలపరుస్తున్న ఈ మాటలు మనము చూస్తున్నాము. అయితే ఇక్కడ ఇద్దరు రాజులకు దేవుడు ఏం చేసిన ఆలోచన చేస్తే కనుక ఆ 3వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆ ఇద్దరు రాజులు ఎవరంటే బాషాను రాజైన ఓగు, అలాగే అమోరీయుల రాజైన సిహోను. వీళ్ళిద్దరిని తండ్రిని దేవుడు ఏం చేశాడంటే, అతనికి భయపడకము, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. ఇద్దరు రాజులకు అపజయం కలిగజేశాడు దేవుడు ఇశ్రాయేలు ద్వారా. కాబట్టి ఆ ఇద్దరు రాజులకు ఏం జరిగిందో చూసావు కదా. దేవుడు ఇశ్రాయేలు పక్షముగా ఉండి ఆ రాజులకు అపజయం కలిగించాడు, సమస్తమును వీరి చేతికి అప్పగించాడు కదా. కాబట్టి దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? 22వ వచనం మళ్ళీ చదువుతున్నాను. మీ దేవుడైన యెహోవా మీ పక్షంలో యుద్ధం చేయవాడు కనుక వారికి భయపడవద్దు. మన పక్షంగా యుద్ధం చేయవాడు మన దేవుడు. మనం ఆపదలో ఉంటే, శోధనలో ఉంటే చూసి ఏదో మనకెందుకు అనుకున్న దేవుడు కదా మన దేవుడు. జీవము గలవాడు, మనల్ని ఆయన కన్నబిడ్డలుగా స్వీకరించిన వాడు. మనము ఆయన వారసులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులరా, మనందరినీ రోజు తండ్రిని దేవుడు ఈ మాట ద్వారా ధైర్యపరుస్తున్నాడు, ఆదరణ కలిగిస్తున్నాడు. ఎందుకంటే ఎన్నో సమస్యల చేత, ఎన్నో శోధనల చేత, ఎన్నో ఇరుకు ఇబ్బందుల చేత ఒక విధమైన పెరిగితనము, బిడియము, హృదయంలో ఎంతో కలవరము, వాటన్నిటి నుండి మన దేవుడు తప్పిస్తాడు. ఎందుకంటే మన దేవుడైన యెహోవా మన పక్షంగా యుద్ధము చేయవాడు. సాతాను అపవాది పెట్టే ఆ భయంకరమైన శోధల నుండి మనలను ఎలాగైనా లొంగ తీసుకోవాలని అతని కుట్ర కుతంత్రాల నుండి ఆయన మనలను విడిపించి ఆయన బిడ్డలుగా స్వీకరిస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఎంత చక్కని మీద చూడండి. మీ దేవుడైన యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయవాడు కనుక వారికి భయపడవద్దు, అపవాదికి భయపడవద్దు. 24వ వచనం చూస్తే ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క పరాక్రమం మనకు కనిపిస్తుంది. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవరు? చూడండి ఎంత అద్భుతం. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ అటువంటి దేవుడు ఎవరు లేరండి. నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఇంకొకడు ఉన్నాడా? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడు ఇంకెవరున్నారా? అంతటి శక్తి గల మహిమ గల దేవుడు ఎవరు లేరు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు, జీవము గల, శక్తి గల, పరాక్రమము గల, అద్భుతములు చేయగల దేవుని మనం కలిగి ఉన్నందుకు మనందరము ధైర్యము కలిగి, ఎటువంటి పిరిగితనము, ఎటువంటి బిడియం లేకుండా దేవాదేవుని స్తుతిస్తూ, దేవాదేవుని ఆరాధిస్తూ, ఆయన సంతోషపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ మరి దేవునికి విధేయులుగా బ్రతుకుదాం. అట్టి కృప తండ్రిని దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతరము మనకన్న తండ్రి, మీరు మా పక్షముగా యుద్ధము చేస్తున్నారని, మాకు విజయము తథ్యమని అపవాది మమ్మల్ని ఏమీ చేయలేడని ఈ రోజునైనా మీ జీవము గల వాక్కు చేత మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు, మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన ఈ యొక్క పెరిగితనముతో, నాయన భయముతో, నాయన లేనిపోని కలతలతో ఎవరైతే నీ బిడ్డలు ఉన్నారో వారందరికీ నాయన వారి తరపున యుద్ధము చేసి నన్ను అపవాది మీద జయము కలిగించమని, వారికి ధైర్యమును, ఆదరణ కలిగించమని, సమృద్ధిని దయచేయమని, కుటుంబంలో శాంతిని దయచేయమని, వారు చేస్తున్న ఉద్యోగంలో వృద్ధిని దయచేయమని, కృప చూపి ఆదరించమని
నజరేయుడైన యేషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.